అండి నమస్తే, నా పేరు గణేష్. మేము ఫామ్ రోబో కంపెనీ నుంచి ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఇది అగ్రికల్చర్ లో మల్టీపర్పస్ యూజేజ్ రోబోట్ అండి. ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఆంధ్ర సేద్యానికి, సేంద్రీయ వ్యవసాయానికి, మందులు పిచికారికి, బరువులు మోయించుకోవడానికి ఇలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా బ్యాటరీ మీద నడుస్తుంది. మనకి బ్యాటరీ వచ్చేసి 2.5 గంటల నుంచి 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయ్యాక 4 నుంచి 6 గంటల వరకు దీన్ని వాడుకోవచ్చు. మనం వాడుకునే టూల్ ను బట్టి, మనకి లోడ్ ను బట్టి దీనికి ఛార్జింగ్ అనేది వస్తుంది. దీని కొలతలు వచ్చేసి వెడల్పు 2 అడుగులు, ఎత్తు 2.5 అడుగులు, పొడవు వచ్చేసి 4 అడుగులు. మనకి 2.5 నుంచి 3 అడుగుల సాల్వ్ అయితే ఏదైతే ఉంటుందో వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రధానంగా దీంట్లో యూజ్ చేయొచ్చు. ప్రధానంగా మనకి రో క్రాప్స్, వర్ష పంటల్లో, హార్టికల్చర్ లో, అలాగే కూరగాయలు, ఫ్రూట్స్, ఇట్లా అనేక రకాలుగా మీరు వాడుకోవచ్చు. ఇది ఎట్లా రన్ అవుతుంది? మిషన్ అంటే ఎలక్ట్రికల్ లేకపోతే మొత్తం బ్యాటరీ ఓరియంటెడ్, రిమోట్ ఆపరేటెడ్, ఫుల్ ఎలక్ట్రికల్. ఒక బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత? బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కసారి ఫుల్ ఛార్జ్ అయిందంటే 4 నుంచి 6 గంటల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ స్టబుల్ మూవరు, స్లాషర్. ఈ రెండు వచ్చేసి ఎవరైతే నేలను దున్నకుండా గడ్డిని నివారించి మాత్రం వ్యవసాయం చేయాలనుకుంటారో వారికి ఈ రెండు యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మన గ్రౌండ్ నుంచి అంగుళం వరకు ఉంచేసి మిగిలిన గడ్డిని మొత్తం చాపింగ్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గడ్డిని మొత్తం ముక్కలుగా చేసేసి రోలర్ సాయంతో దాన్ని మొత్తం ఒక ల్యాండ్ సర్ఫేస్ లో చేసేసి అదే గడ్డిని డీకంపోస్ట్ అయ్యి అది ఎరువుగా వాడుకునే విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇది కూడా బ్రష్ కటర్ అంటారు దీన్ని. ఇది కూడా గడ్డిని ఇది ఏం చేస్తుంటే గడ్డిని మొత్తం ఎంత హైట్ ఉన్నా కానీ ఒకే కటింగ్ చేసేసింది. రాళ్ళు ఎక్కువ ఉన్న చోటనేమో మనం రోప్ యూజ్ చేసుకుంటాం, రాళ్ళు తక్కువ ఉన్న చోట బ్లేడ్ యూజ్ చేసుకుంటాము. హైట్ అడ్జస్టబుల్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది. ఈ రెండు టూల్స్ ని మన రోబోట్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు యూజ్ చేసుకున్నప్పుడు 4 నుంచి 5 గంటల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఇది వచ్చేసి ట్రాలీ. ఈ ట్రాలీలో మనకి 700 కేజీల వరకు లోడ్ వేసుకోవచ్చు. అదే విధంగా దీనిలో మనకి వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కట్ చేసినప్పుడు మనకి 2 ట్రేస్ దీంట్లో పెట్టుకునే విధంగా దీన్ని చేయడం జరిగింది. ఇంకా మీకు ఈ డైమెన్షన్స్ కావాలంటే మేము కస్టమైజ్ చేసి మేము ఫార్మాట్స్ అందిస్తాము. ఇది ట్రాలీ మనం యూజ్ చేసినప్పుడు 5 నుంచి 6 గంటల ఛార్జింగ్ వస్తుంది. వచ్చేసి మనకి స్ప్రేయింగ్ అటాచ్మెంట్. స్ప్రేయింగ్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ స్ప్రేస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇటాలిక్ బ్లూ స్ప్రేయర్. ఇది మనకు వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్, విడ్త్ అడ్జస్ట్మెంట్ 2 అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇటు 3 నాజిల్స్, అటు 3 నాజిల్స్, 6 నాజిల్స్ వస్తాయి. అదే విధంగా ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 100 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే 250 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ కూడా మేము మీకు రైతులకి అందుబాటులో తీసుకొస్తాము. అదే విధంగా ఇది వచ్చేసి ఆసిలేటర్ స్పేర్, స్వీపింగ్ స్పేర్ ఉంటుంది. దీన్ని తీసేసి మీరు గన్ స్పేర్ గా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఈ రెండింటినే మనకి 20 లీటర్స్ పర్ మినిట్ మోటార్ తో మనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రెండు మనం యూజ్ చేసినప్పుడు 5 నుంచి 6 గంటల ఛార్జింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఏ తోటలో ఏ క్రాప్స్ కు? హార్టికల్చర్, వర్ష పంటల్లో, అన్నిట్లో మీరు కూరగాయల పంటల్లో, జామ, మిరప, పత్తి వీటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అనేక రకాల పంటలు కూడా యూజ్ చేసుకోవచ్చు. పామ్ ఆయిల్. కెపాసిటీ అండి ఇది 100 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఇంకా 250 లీటర్స్ ట్యాంక్ కావాలంటే మనకి వెనకాల ట్రాలీ టైప్ లో మనకి వస్తుంది. దాన్ని మనం దానికి అటాచ్ చేసుకోవాలి. టూల్స్ మొత్తం మనం రోబోట్ కి అటాచ్ చేసుకుని ఇది వచ్చేసి రొటోవేటర్. మనకి రొటోవేటర్ కూడా 2 రకాల రొటోవేటర్ ఉంటాయి. స్పైరల్ రొటోవేటర్, నార్మల్ రొటోవేటర్ ఉంటుంది. స్పైరల్ రొటోవేటర్ ఏంటంటే కొంచెం గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఈ రొటోవేటర్ చూసుకునే అవకాశాలు ఉంటాయని అనుకున్నప్పుడు మన స్పైరల్ రొటోవేటర్ యూజ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 2 అడుగుల పొడవు అయితే వెడల్పు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఎక్స్టెన్షన్ బ్లేడ్స్ అనేది ఇస్తాము, మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైతులకి కస్టమైజ్ చేసి ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ లో మేము ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రొటోవేటర్ ని కూడా మన రోబోట్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని వాడినప్పుడు మనకి 1.5 నుంచి 2 గంటల్లో ఎకరం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి 4 నుంచి 5 గంటల వరకు మనకి వాడుకోవచ్చు ఛార్జింగ్.